వెల్కమ్ టు బ్యాచిలర్స్ స్టవ్. ఇప్పుడు మనం వేడి వేడి పెసరట్లు వేసుకుందాం. ముందుగా ముందేంట్రా ముందు ఆల్రెడీ ఎప్పుడో నానబెట్టేసాం. ఇప్పుడు నానబెట్టావా? నిన్న నైట్. అదేంటో నువ్వు ఎప్పుడు మార్నింగ్ నానబెడతావు, నేను నైట్ ఎందుకు నానబెట్టాను? కామెడీ చేయకు నువ్వు. మనం ఇంకో ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు అల్లం ముక్క వేస్తే మంచి స్పైసీగా కూడా వస్తాయి అట్లు. స్పైసీగానే వస్తాయా ఇంకేమైనా వస్తాయా? అట్లుంటేనే ఇంకేమైనా? సొల్లు ఆపండి. వీడియో చేస్తున్నప్పుడు వీడియో చూద్దాం అంతే. ఏంటి నీ బాధ ఏంటి? నీకు 2 దోశలు ఎక్స్ట్రా ఇస్తాను. ఆగు. ఆ మిక్సీ పట్టేసిన తర్వాత పెసరట్లు కాదు, మెత్తగా మిక్సీ పట్టేసి దాంట్లో కొద్దిగా జీలకర్ర సాల్ట్ వేసి గట్టిగా తిప్పండి. గట్టిగా తిప్పదా? కరెక్ట్గా తిప్పండి. ఇంగ్లీష్ ఎందుకురా మనకి? తెలుగే సరిగ్గా రావట్లేదు మనకి. గార్నిష్ కోసం 2 ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి క్యారెట్ తురుము పెట్టుకుని కలిపేసి ఆ దోశ పైన అలా వేసామంటే ఉంటుందండి చారీ గారు టేస్ట్. అబ్బో సరే, ఇంక మనం దోశలు వేద్దామా? స్టార్ట్ చేద్దామా? కొద్దిగా పెనం వీటెక్కిన తర్వాత ఆయిల్ వేసి రెడీ చేసుకున్న రుబ్బుని అలా వేసి పెనం పైన వేసి కొద్దిగా గార్నిష్గా ముందుగా రెడీ చేసుకున్న అవి పెట్టుకొని అంతే, వేడి వేడిగా పెసరట్లు అయిపోయినాయి. అల్లం చట్నీ కొబ్బరి చట్నీ వేసుకుంటే ఉంటుంది చారీ గారు. క్యారెట్లేవా? ఏ చేస్తున్నావు? ఆగు ఆగు, క్యారెట్లు ఆగు. నువ్వు మధ్యలో కంగారేటే మాట వచ్చేద్దా అయిపోతాయి.